మన బుర్ర తక్కువ సిఐ గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు. భార్యతో ఉన్న మినిస్టర్ ని బ్రోతలతో ఉన్నట్టుగా భావించి ప్రాస్టిట్యూషన్ కేసు కింద బుక్ చేస్తాడు. వీడు బుక్ అయిపోతాడు. ఎస్. నమస్కారం సార్. జాగ్రత్తగా విను. ఎమర్జెన్సీ డ్యూటీ పడింది, అర్జెంట్ గా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్? ఇప్పుడు వచ్చేది బొంద. మీరు నాతో రావాలి. అలాగే వస్తున్నాం సార్. వస్తున్నాం సార్ కాదు, క్షణాల్లో నా ముందు కనుక లేకపోతే ఫేస్ పగిలిపోతే. ఆ అవసరం లేదు సార్, ఒక్కసారి కిందకు చూడండి. నా చూపిప్పుడు పైన కిందకు చూడను. సరే మేమే పైకి చూస్తాంలే. మేము ఇక్కడే ఉన్నాం సార్. వెరీ గుడ్, యు ఆర్ వెరీ షార్ప్. వచ్చేస్తున్నా. అప్పుడేం చూశారు సార్, మేము ఎంత షార్పో ముందు ముందు ఇంకా బాగా చూస్తారు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా. ఒక ఈమెయిల్ మెసేజ్ వచ్చింది. మినిస్టర్ విత్ లేడీ ఇన్ R&B గెస్ట్ హౌస్. ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, బొక్కలో తోసేయాలి, నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి. మినిస్టర్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్. తేడాలు ఎందుకు వస్తాయి సార్? ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు, రాష్ట్రపతి అవార్డులు, పేపర్లో ఫోటోలు. చాలా బాగా చెప్పావురా. చెప్పాడుగా. చావొచ్చినా, కడుపు వచ్చినా, ప్రమోషన్ వచ్చినా ఆగవు. కమాన్ ఫాలో మీ. మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో. పదరా చూస్తావేరా. ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్. చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మద్దరైపోతారని నీ అనుమానమా? ఫాలో మీ. అబ్బో, అరే నువ్వు ఫాలో అవ్వు, నేను ఏసీపీ గారితో మాట్లాడొస్తా. సరే సార్. ఏమండి, కొంచెం తలుపు గడేసి రండి. ఎక్స్ డిఎస్పీ ప్రెసెంట్ సిఐ ప్రకాష్ లోపలికి వచ్చినప్పుడు గన్స్ ఉండవు, వాటిని పట్టుకునే మెన్ను ఉండరు. మినిస్టర్, అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావడానికి నువ్వే రా. న్యాయం, ధర్మం, చట్టం మూడు సింహాలైతే కంటికి కనపడని నాలుగో సింహం లోపలికి రావడానికి నీ అనుమతి ఎందుకు మినిస్టర్? ఏంట్రా సినిమా డైలాగులు చెప్తున్నావు? పోలీస్ స్టోరీలో సైకు మనిషి డబ్బింగ్ డైలాగులు రాసింది నేనే. మినిస్టర్ వయ్యుండి పట్ట పగలు ప్రభుత్వ బంగళాలో కామకేళి విలాసాల. ఈ బండిది ఊరు? బండి అంటే టాటా సుమోనో, టయోటా క్వాలిసో అనుకుంటారు. ఫిగర్ అన్నట్టు సార్. ఫిగరు బాగానే ఉంది కదా. మీ టేస్ట్ బాగుంది. ఎవడండి వీడు? నా ముందే టచ్చింగులా. నేను మంత్రిని తెలుసు కూడా నా భార్య చేతి మీద లాఠీ వేస్తావా? ఎంత ధైర్యం నీకు? భార్య తాళి కట్టావా, చెయ్యి పట్టావా, 7 అడుగులు నడిచావా, అరుంధతిని చూశావా, శోభన నదిలో పాలు తాగావా, పండు కురికావా, బొగ్గ గిల్లావా? కూల్ డౌన్, కూల్ డౌన్. ఆవేశం తగ్గించుకో మినిస్టర్. మహిళా లోకానికి తీరని మచ్చవే నీకు. శీలమెంత గొప్పదో పాత సినిమాలు చూస్తే తెలుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.